మాత్రమే దయచేసి పోటీ చేసే అభ్యర్థులు మాత్రమే వేదికపై రాగలరు. ప్రచారంలో జగిత్యాల అపప్రచారానికి శ్రీకారం చుట్టి జగిత్యాల మున్సిపాలిటీని ముఖ్య అధ్యక్షులు అన్నపూర్ణ చౌరస్తా గల కార్నర్ మీటింగ్ లో 5 వార్డులకు సంబంధించిన 3వ వార్డు అభ్యర్థి ఏదైతే అభివృద్ధి చేయాలనుకుని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామో అట్టి దాంట్లో మొట్టమొదటిగా జరిగింది మహిళలకు ఉచిత ప్రయాణం. రెండోది వచ్చేసి 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మూడోది వచ్చేసి 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు రేషన్ కార్డు నోచుకోలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ఒక రేషన్ కార్డులే కాకుండా పేర్లు మార్పులు చేర్పులు చేసుకుంటూ మనం గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంటే అందరు తినడం లేదు అమ్ముకుంటున్న ఉద్దేశం కొద్ది పెద్దలు రేవంత్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో పట్టే సన్న బియ్యం ప్రవేశపెట్టి ఇవాళ మనందరం అట్టి బియ్యాన్ని 100% ఉపయోగించుకుంటున్నామని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వం బలపరచడానికి 2వ వార్డులో వీరిని కూడా రాజేంద్ర ప్రసాద్ వీరిని కూడా 31వ వార్డు కౌన్సిలర్ గా పెద్ద ఎత్తున గతంలో కూడా వారి కౌన్సిలర్ కూడా ఉన్నది. పెద్ద సంజయ్ కుమార్ గారు కూడా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఏది UIDF అనే నిధులు తీసుకొచ్చి 62,50,00,000 పట్టణంలో అభివృద్ధి సీసీ రోడ్లే కానీ మురికి కాలువలే కానీ ఏదైనా శానిటేషన్ కానీ ఏదైనా కూడా మన అభివృద్ధి పరుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచినట్టయితేనే మన ఈ అభివృద్ధి కొనసాగుతాం సభముగా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మొన్న ఒక 15 రోజుల క్రితమే 235 కోట్లతోటి మెడికల్ కాలేజ్ లోపల మెడికల్ కాలేజ్ సంబంధించిన శాస్త్ర భవనం కానీ బట్టి శాస్త్ర భవనానికి కావలసిన మందులు అంటే మెడిసిన్ స్టోరేజ్ కొరకు కూడా 7 కోట్లతోటి విలువ చేసే భవనాన్ని కూడా ఫౌండేషన్ చేయడం జరిగింది. ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి రకరకాల కారణాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాదాపు 7 నెలలు నేను అదే పార్టీలో ఉన్నా, BRS పార్టీలో. ఇక్కడ మీకు తెలుసు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉండి గత 7 నెలలలో మరి పెద్దగా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడలేదు. మరి అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను 2-3 సార్లు కలిసినప్పుడు నేను ఏదైతే పేదవాళ్లకు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సమస్యలు ఉన్నాయి, జయంత్యాల పట్టణంలో సమస్యలు ఉన్నాయంటే వారు సానుకూలంగా స్పందించి వెంటనే ఉత్తరాలు కూడా కలెక్టర్ రాయడం జరిగింది. మరి MP ఎలక్షన్లలో మరి మీరందరూ కూడా అప్పుడు BRS పార్టీకి మేమందరం తిరిగినా అప్పుడు ముఖ్యమంత్రి వచ్చినా కానీ మరి ఓట్లు వాళ్ళే. మరి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కొందరు మంత్రులు సలహాదారుల సూచన మేరకు మరి నేను కూడా తరతరాలుగా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన గారు కాబట్టి మళ్ళీ మాతో కలిసి పనిచేయమని చెప్పడం జరిగింది. మరి కలిసి పనిచేసిన తర్వాత మరి మీరు చూస్తా ఉన్నారు జగిత్యాల పట్టణంలో ఈ భీష్మనగర్ ప్రాంతంలో రోడ్లు కావచ్చు, మరి పీఠధర్మరాజు ఎక్కడైతే ఉంటాడో ఆ ఏరియాలో రోడ్లు కావచ్చు, పోచమ్మ వాడిలో పోచమ్మ కూడా వెనుక బ్రహ్మాండమైన మోరీ దానిపైన మొత్తం కూడా బిల్ వేయడం జరిగింది. అదేవిధంగా 1-2 వార్డులో రాయరాజేశ్వర స్కూల్ దగ్గర మొత్తం రోడ్లు, తర్వాత విజయపూర్లో పేద మోరీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతం అంతా కూడా ఇవన్నీ జరిగినాయి. మరి మీ కళ్ళ ముందే సజీవ సాక్ష్యం ఇక్కడ కాలేజీలో 5 కోట్లతోటి బ్రహ్మాండమైన
కాలేజ్ బిల్డింగ్ కడుతున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. అదేవిధంగా మీకు అవసరం ఉన్న పేదవాళ్ళకు అవసరం ఉన్న పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ పనులు ఆగిపోయినప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తానని 41 కోట్ల రూపాయలు మంజూరు చేసి మెడికల్ కాలేజ్ పనులు మళ్ళా మొదలైనాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు కూడా 40 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు ఈ ఎన్నికల పర్యవేక్షణగా అన్ని కూడా దిశానిర్దేశం చేసడానికి మరి వీళ్ళని గెలిపించుకుంటే రేపటి నాడు మరి మన జగిత్యాల అభివృద్ధి కావాలి. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారి స్పీచ్ నిన్న కరీంనగర్ లో మాట్లాడింది, మన వాళ్ళు వినిపించారు. నిన్న కరీంనగర్ దగ్గర చెప్పదండిలో మాట్లాడారు. ఏం చెప్పారంటే మరి ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటేనే మరి కొన్ని నిధులు తీసుకురావచ్చు, మనం పనులు చేసుకోవచ్చు. ఇవో మీ సంజయ్ కుమార్ జగిత్యాల గల వచ్చాడు, నన్ను అడుగుతున్నాడు 50 రోడ్డు పెద్దగా చేయమని. తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చిందని చెప్పి మన 200 కోట్లతోటి మనకు మంజూరు ఇచ్చింది. నేను అడగగానే ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిందో అక్కడ తొందరగా ఇవ్వాలి, తర్వాత ఇస్తాం తప్పదా. కానీ నేను వెళ్ళి అడగగానే ఇవ్వడమే కాదు, చలిగల్లో మెయిన్ రోడ్డు మీద స్థలం ఇచ్చి 200 కోట్లతో పేద పిల్లలు చదివే బ్రహ్మాండమైన స్కూల్ అక్కడ ఉంటుంది. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు. మరి మీరు చూసిరు, నేను వచ్చిన తర్వాత పాత బస్ స్టాండ్ ఎత్తికుండే 4 దిక్కులు రోడ్డు పెద్దగా చేశాం, దవాఖాన మంచిగా చేశాం, కొత్తగా ఓల్డ్ హై స్కూల్లో పని కట్టినాం. మరి అట్లానే ఇక్కడ రామటాక్స్ చౌరస్తా దగ్గర కూడా పెద్దగా చేశాం. మరి ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టినాక ఆగిపోతే అవన్నీ పూర్తి చేస్తానికి 60 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ డూకపల్లి కాదు దాన్ని జగిత్యాల్లో విలీనం చేసి అక్కడ అన్ని వసతులు పేదవాళ్ళకు కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజామాబాద్ వరంగల్ ఎక్కలేదని కట్టినాం. అందరూ అంటారు అరే కాంట్రాక్టర్లో ఈఎంపుడు తోట పలుచుంటాడు. అవునయా మా ఈఎంపుడు బంధువే, కానీ పేదవాళ్ళ కోసం కట్టినాం. సిరిసిల్ల కాడ కేసీఆర్ గారు కొడుకుంటారు, అక్కడ 1000 ఇళ్ళు కూడా కట్టలేదు. ధర్మపూర్లో మంత్రుంటే కట్టలే, కొరుట్ల మెట్పల్లి కట్టలే, నిజామాబాద్ కట్టలే, వరంగల్ కట్టలే, ఇక్కడ జగిత్యాల కట్టినాం. అతి పెద్ద దవాఖాన తెచ్చినాం, ఇవాళ కాలేజీ తీసుకొచ్చినాం. మరి పేదవాళ్ళకు సేవ చేయడానికి రాజకీయాలలో ఉన్నాం. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మరి ఈ సందర్భాల్లో అలాంటి కార్యక్రమాలు చేస్తే వీళ్ళని గెలిపించి గుడ్డలు పెట్టుకున్నారు. మరి రేపటి నాడు మన పట్టణం మంచిగా ఉండాలంటే నా తోటి చేరి పెట్టుకుని నడిచే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉండాలి. మరి ఈ చెల్లెళ్ళు ఈ తమ్ముళ్ళు చాలా సంవత్సరాల నుంచి నాతో పనిచేసి ఇవాళ పిఠదూర్మరాజు వాడి పక్కన ఉంటుంది, రోడ్లు వేద్దామంటే పెద్దగా లేవు, అన్ని రోడ్లు అద్దంలోకి వేసాం. అట్లనే భీష్మనగర్లో సందులు చిన్నగా ఉంటాయి, మోర్ల మీద బిల్లలు వేసుకుంటూ కొత్త రోడ్లు వేసాం. మరి ఈ రకంగా పోచమ్మ గుడి కాడ కావచ్చు, విద్యానగర్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినాం. ముందు కూడా చాలా పనులు మనం అందరం కూడా చేసుకుందాం. దయచేసి ఈ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరి గౌరవ పెద్దలు మాజీ నాకు బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చినంత రియల్గా అతను కూడా 4-5 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది, పార్టీలో ఉన్నాడు. అంటే రియల్గా మొన్నసారి అభినందిస్తున్నాను. వారు కూడా సంజయ్ గారు తోడుగా ఉన్నట్టు నాకు ముఖ్యమంత్రి గారు కానీ మహేష్ కుమార్ కానీ ఇన్ఛార్జ్ నటరాజన్ కూడా చెప్పండి, ఎమ్మెల్యే కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తప్ప మీద వస్తున్న పని చేస్తాను చెప్తాను. ఎన్నోసారి ఎమ్మెల్యేనే అది ఏం పని చేస్తాడమ్మా? డాక్టర్ ఏం పని చేయాలి? డాక్టర్ మరి మీ అందరూ కళ్ళ ప్రయత్నం చేస్తుందా? డాక్టర్ చేసినా చేయలేదు, మీ అందరికీ మీకు సేవ చేసినా చేయలేదా? వ్యక్తి కూడా సేవ చేసే వ్యక్తి ప్రజాసేవలో రావడం వల్ల అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్గా నాకు సంజయ్ గారు పరిచయం లేదు, కానీ వారి తాతగారు నా దగ్గర నా గురువు గారు మరిద్దరు సమకాలికులు. ఇక్కడ కలుపులో ఉన్న పి జనార్దన్ రెడ్డి గారు, అన్న ఉమార్ రెడ్డి గారు. ఉమార్ రెడ్డి గారు నాకు రామా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. నేను కూడా ఒకసారి పోయి తప్పదు ఒప్ప చేసి నేను టీఆర్పీ వచ్చేసి నేను నా సొంత లేదు, మా అమ్మాయి వాళ్ళు మా ఎవరైనా ఇంటికి పోతే ఏమంటారు, అమ్మమ్మ ఇంటికి పోతే ఏమంటారు, మా సంస్థ అమ్మ ఇంటికి వచ్చారు, తల్లి గారికి అంటే ఏమంటారు, తల్లి మాట్లాడతలేరు. మీరు అంతేగానంటే అమ్మగారింటికి పోతే ఏమంటారు, మా అంటారు, మా అంటే అంత హక్కు ఉంటుంది. అలాంటి ఇంట్లో సంజయ్ గారు నేను ఇద్దరం
రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ రెడ్డి కానీ బాగా అభిమాన ప్రేమతో అతను కావాలని పిలుచుకున్నారు. నీతి నిజాయితీ ప్రజల సంక్షేమ కొరకు ప్రజాసేవ కొరకు అభివృద్ధి కొరకు సర్వీస్ చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఎందుకు రావద్దని అడిగితే నా ముఖ్య నాయకులు చెప్పి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఏమి జరిగిండు మన స్టేట్మెంట్ చెప్పలేదు అంటున్నాం. అయ్యా ఈ ప్రాంత ప్రజా సంక్షేమం చేయాలి, ఓట్లు ఎందుకు చేసి నాకు ఏదో చెప్తున్నారు కదా, రేపు ఇంతమంది 5 కార్పొరేట్ కౌన్సిలర్ పోటీ పని చేద్దాం ఓటు చేద్దాం, ఓటు చేద్దాం పని చేస్తారని నమ్మకం ఉండాలి వీళ్ళ మీద. మరి వీళ్ళు ఎంత ఉన్నారు, వీళ్ళు పని చేయాలంటే ఎవరు ఉండాలి కదా అమ్మా, ఎవరు ఉన్నారు మరి చేసే నమ్మకం ఉందా? సంజయ్ గారికి మన కౌన్సిలర్లకు ఎంతో ఉండి సపోర్ట్ చేస్తే అభివృద్ధి అవుతా కదా. మన డివిజన్ కానీ మన వార్డు కానీ మన గల్లీలని మున్సిపాలిటీ ఉంటే 3 లేవాగానే గుర్తొచ్చేది మంచిది, తాగితే నీళ్ళు కావాలి మన అవునా కదా. మన పిల్లలు మన రాత్రి కూడా లైట్ వెళ్తా లేకుండా మున్సిపాలిటీ ఇవన్నీ చేయాలంటే కౌన్సిలర్కు బ్యాక్ కొన్నాకు మనిషి ఉంటారు, పెద్ద మనిషి ఉంటారు. ఆ పెద్ద మనుషులు పని అయితా కాదా మనం అనుకోవాలి. ఈ కౌన్సిలర్ ఎప్పటి ఏ పెద్ద మనుషులు ఉన్నారు, వెళ్ళే ఉన్నా సారే ఉన్నా మళ్ళీ ఉన్నా ఇంకేమన్నా కౌన్సిలర్ మనమే. అదే డాక్టర్ సంజయ్ గారు ఎంత ఎంబడి ఉంటే మన గల్లీ మన వాడ అభివృద్ధి అయితా కాదు అందరూ చర్చించుకుంటారు. దేని చర్చించుకుంటారు? ఇప్పుడు 5 నిలబడి ఇక్కడ 5 ఓట్లు ఎవరైతే ఎన్నిక ఉన్నారో బ్యాక్ వల్లగా వారి సపోర్ట్ ఉంది, సహకారం ఉంది, వారి ఆశీర్వాదం ఉంది. వారి ఆశీర్వాదం నుండి వాళ్ళలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వాదం దేవుడు ఉంటే తప్పకుండా చేస్తారు. వాళ్ళు చేసడానికి నాకు ముందు కాగితం వచ్చింది 230 కోట్లతోటి అభివృద్ధి చేశారు. స్కూళ్ళు, కాలేజీలు, రోడ్లు, డ్రైనేజ్ రోడ్లు అంటే మనం నడిచారు రోడ్డు మీద. స్కూల్ అంటే మన పిల్లలు చదువుతాం, స్కూల్ పిల్లలు ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే బీసీలు ఎన్ని కూడా కులాలు అంటారు, ఎస్సీలు 5 రకమైన మాల మాదిగా అన్ని రకాల వాళ్ళు, ఎస్టీలు గోయలు ఉంటారు, లమ్మడలు ఉంటారు, మైనార్టీలు ముస్లింస్ ఉంటారు. అన్ని నిజానికి మాకు పేరు డాక్టర్ సంజయ్ గారు. ఆ నీతి నిజానికి మంత్రులు ఎక్కడ పోయినా కానీ ఆ ఫేస్ వాల్యూ ఉంటుంది. అంటే ఈ తెలుగు పేపర్ లాగా ఈ తెలుగు పేపర్ ఇక్కడ మచ్చుందా ఉందావా? ఏం నాయన మాట్లాడితే ఎవరు మచ్చుంటే చెప్పారు, పనులు మచ్చుందా భయం లేదు. ఆయన ముందు నాకు చెప్పచ్చు, ఆయన వయసులో పెద్దనే సీనియర్ కూడా. నాకు 71 సంవత్సరం నా సంవత్సరం నా ఏజ్, నాకు 71 సంవత్సరం నా ఏజ్. నేను బ్యాక్ సైడ్ కొడితే ఎంకనుకుల్లో కూర్చున్నాను కాదు, ఈ తెల్లదానికి కదా నేను రంగు పూసుకున్నాను. ఏ రంగు నేను కూడా వయసు అంటే ఈ డాక్టర్ గారు పిల్ల వయసు అందులో దయచేసి అలాంటి మంచి వ్యక్తిని మీకు సపోర్ట్ ఇచ్చినందుకు ప్రజలందరూ మన ఓటర్స్ అందరూ బాగా ఒకే నిమిషం ఆలోచించండి. ఎవరి మాటలు వినకండి, వినండి. ఇలా మైకి దాని వింటే తప్పేం కాదు. కానీ మీ నిర్ణయం మాత్రం ఒకటి ఉండాలి, మన వాడే కానీ మన గల్లీ కానీ మన ఇంటి ముందర కానీ నీట్గా మంచిగా ఉండే పనిచేసేవాళ్ళు ఎన్నుకుంటే డాక్టర్ సంజయ్ గారు ఉంది. ఎమ్మెల్యే విషయాలు ఉందా లేదా? ఏమున్నది? అండగా ఉంటాడా? అండగా ఉంటాడు కనుక మీరంతా దయచేసి మీ ఓటును అమూల్యమైన ఓటుంది 5 సంవత్సరాలు వచ్చే ఓటు ఇది. మీ వార్డు అభివృద్ధి కోసం, మీ గల్లీ అభివృద్ధి కోసం, మన ఇంటి ముందర లైట్ పోయినా, మన ఇంటి ముందర కరెక్ట్ మంచిగా లేకుండా, రోడ్డు పొడిచినా, చెత్త తీసినా, నేను ఆపరేషన్ తెల్ల రేషన్ కార్డు గత 10 సంవత్సరం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కానీ దాదాపు రేషన్ కార్డు చాలా 20,000 మంది కొత్త రేషన్ కార్డు ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు ఇస్తే ఎంతో ధైర్యం. సన్న బియ్యం ఉంటాం మనందరికీ. ఇవాళ పంపుకునే మనందరం ఇప్పుడు అప్పుడే పరిస్థితి లేదు. మంచో లేదు కూడా చాలా బియ్యం మేము వండుకొని తింటాము. కూడా బ్రహ్మాండంగా 4 లైన్లు చేయబోతున్నాం వచ్చి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు నడుపుకుంటూ ఇవాళ సన్న బియ్యం కావచ్చు, ఉచిత కరెంటు ఇంటికి అతి త్వరలోనే పూర్తిగా పైప్ లైన్ వేసి పూర్తి చేస్తాం. ఇక్కడ చేపల మార్కెట్ కూడా తొందరగా చేతి గుర్తుకే